జనసేన 13 ఏళ్ల రాజకీయ ప్రయాణం 2019లో ఒక్క సీటుతో ఘోర పరాజయం చూసిన పార్టీ 2024 నాటికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పీఠాన్నే కైవసం చేసుకుంది. కానీ సరిగ్గా ఇదే టైంలో జనసేన తెలంగాణలో గ్రాండ్ గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇది పొలిటికల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రీజనల్ ఎక్స్పాన్షనా లేక ఏపీలో ఇంకా ఇల్లు సదురుకోవడం పూర్తి కాకముందే పక్క రాష్ట్రంలో మొదలుపెట్టిన తొందరపాటు చాప్టర్ అనేది చూద్దాం. కథ కొంచెం రివైండ్ చేసి చూస్తే 2014లో జనసేన పార్టీ మొదలైంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేదు. టీడీపీ బీజేపీ అలయన్స్ కి సపోర్ట్ చేసింది. 2019లో ఫస్ట్ టైం ఓన్ గా కంటెస్ట్ చేసింది. రిజల్ట్ ఏంటి? ఒకే ఒక ఎమ్మెల్యే సీట్. లాస్ట్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా కంటెస్ట్ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఆ ఓటమిని చూసిన తర్వాత పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేశారు. జనవాణి ఇసుక మాఫియా పైన ప్రొటెస్ట్లు చేసి గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ 2024లో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనుకున్నప్పటికీ టీడీపీ అండ్ బీజేపీతో అలయన్స్ జాయిన్ అయి కంటెస్ట్ చేశారు. రిజల్ట్స్ చూస్తే ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటరీ సీట్ ని గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక్కడ వరకు స్టోరీ బానే ఉంది. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న స్టార్ట్ అయింది. 2024లో జనసేన చూసిన 100% స్ట్రైక్ రేట్ కూటమి ఇచ్చిన బలమా లేదా జనసేన ఇండిపెండెంట్ గా కూడబెట్టుకున్న బలమా అనేది. ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకక ముందే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలంగాణలో అడుగు పెట్టారు? మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.